దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువు ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యానమునకు ముందుగా వాక్యాన్ని మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులుగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మానవుల ఎడల దేవునికి గల ప్రేమ, శ్రద్ధ, కాపుదల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. దేవుని యందు ఎవరైతే మనము ప్రేమగా ఉంటామో దేవుడు కూడా ప్రేమిస్తాడు. నువ్వు ప్రేమగా ఉండకపోయినా ప్రేమిస్తాడు దేవుడు. నీవు ప్రేమించే కంటే, అంటే మనము ప్రేమించే కంటే దేవుడే ముందుగా ఆయనే ప్రేమిస్తున్నాడు మనల్ని. నేటి ధ్యాన వాక్యములోని మాటలను పరిశుద్ధ దేవుడైన సృష్టికర్త మన ప్రభువు యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. మానవులైన మనము మన దేవుని మాట వింటూ ఆయనకు లోబడి గాని జీవిస్తుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత మార్గంలో ఎలాంటి ఒత్తిళ్ళు, బాధలు, శ్రమలు లేకుండా మన మార్గాలన్నిటినీ దేవుడు సరళం చేస్తాడు అని దీని అర్థం. ఈ వాక్యము యొక్క అర్థం మనల్ని అన్నిటినీ, మన బాధలన్నిటినీ, మన పడుతున్న ఒత్తిళ్ళు, మన శ్రమల నుండి దేవుడు సరళం చేస్తాడు. మన జీవితాలలో దేవుని తోడు మనకు ఎంతో అవసరం కదా ప్రియ దేవుని బిడ్డలారా. జీవిత బాధలలో దేవుడు మనల్ని కాపాడుచు మన కుడి చేతిని పట్టుకొని మనలను నడిపిస్తాడట దేవుడు. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ఆ ప్రకారంగా. ఎగుడు దిగుడుగా ఉన్న దారులను చదును చేసి, ఆ చదునుగా ఏర్పడిన దారుల మీదుగా దేవుడు మనలను నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం దేవుని మాట వినాలి. దేవుని ఆజ్ఞలను మనము పాటించాలి. ఆయన కట్టడలను మనము అనుసరించాలి. అప్పుడు మన బాధలన్నీ ఆయన చదును చేసేసి సన్మార్గములో మంచి మార్గాన మనం నడిపిస్తాడు అని సెలవీయబడుతుంది. ఈ రాళ్ళు ఎగుడు దిగుడు దారులు మన హృదయ స్థితిని తెలియజేసేవిగా ఉన్నాయి. అందుకనే మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకపరిచే ప్రతి విధమైన అడ్డంకులను తీసివేసి, ప్రియ దేవుని బిడ్డలారా, విన్నారు కదా, మనకి ఎగుడు దిగుడు దారులు ఏమిటాయంటే మన హృదయ స్థితిని తెలియజేస్తున్నాయి. మన హృదయ స్థితి ఎగుడు దిగుడుగా ఉండకూడదు. అందుకనే మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకం కలిగే ప్రతి విధమైన అడ్డంకులను ఆయన తీసివేస్తాడు. మన హృదయాన్ని నిర్మలంగా ఉంచుతాడు. మనం దేవునిలో ఉంటే, దేవుని సాన్నిధ్యం మనం కోరుకుంటే, దేవునితో స్నేహం చెయ్యాలి అని మనం ఆరాట పడుతున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని నిర్మలం చేస్తాడు. మనకు నిర్మలమైన మనస్సును అనుగ్రహిస్తాడు. మనకి నిర్మలమైన మనసు అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ఆటంకాలు,
ఇత్తడి ఇనుము వంటి కఠినమైనవిగా ఉన్నా వాటిని విరిచి విడగొట్టి నిర్మలమైన కృపాక్షేమములు కలిగిన జీవితాలనే మనకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశపడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆశను మనము పొందుకొనుటకు ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను విధిగా ఆచరిద్దాము. దేవునికి లోబడి జీవితాన్ని మనం కలిగి ఉందాము. ప్రేమ కలిగి ఉందాము. ప్రతి ఒక్కరితో మనము ప్రేమ కలిగి జీవించాలి. మనలో విరుద్ధమైనటువంటి ఆలోచనలు, విరుద్ధమైనటువంటి ఉద్దేశాలు మనము ఉంచుకోకూడదు. వాటిని తీసివేయాలి. అప్పుడు మనము దేవుని యందు ఆయన ఆజ్ఞలను విధిగా మనము ఆచరించటానికి మనకి సరళము చేయబడుతుంది. మన మనస్సు దేవునికి లోబడి జీవితాన్ని మనము కలిగి ఉండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన యేసయ్యా, నీ స్తోత్రాలు ప్రభువా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటున్న గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు అయ్యా నీకు మొదటగా స్తోత్రాలు 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 తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని చదువుకుంటూ దేవా మేము ధ్యానించుచుండగా మా ధ్యానాన్ని దేవా దయచేసి అంగీకరించి ఆలకించు నాయన. ధ్యానము చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. మేము ఎల్లప్పుడూ తండ్రి నీకు భయభక్తులు కలిగి నీ ప్రియబిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.